ఈ ప్రపంచంలోని ప్రేమికులు అమ్మాయి ఎక్కువ ప్రేమించిందా, అబ్బాయి ఎక్కువ ప్రేమించారా చెప్పు తాత. చెప్తాను. అబ్బాయి ప్రేమతో పాటు తనకు తల్లిదండ్రులు, బాధ్యత, సంపాదన కలిసి ఉంటాయి. కానీ అమ్మాయిలో అలా కాదు. అమ్మాయి ప్రేమిస్తే అది తన ప్రేమించిన వాడిని దేవుళ్ళలాగా ప్రేమిస్తుంది. అలాంటి ఒక ప్రేమ జంటే సూర్య, వెన్నెల. సూర్య, వెన్నెల. ఆకాశంలో వెన్నెల, సూర్య వాళ్ళ కలయిక ఎక్కడో దూరానున్న తార నెలవంకలతో పాటు రాయబారం చేసి వాళ్ళ స్నేహం కుదిరింది. అలా మన ఊరిలో ఒక సూర్య, వెన్నెల జంట కుదిరింది. కానీ ఆ జంట ఎక్కువ రోజులు ఉండలేదు. సూర్య తన బాధ్యత మీద పడి అమెరికా, విదేశాలు వెళ్ళిపోయాడు. అతను వెలుగు చూశాడు. సంపాదన, బాధ్యత మీద పడింది. కానీ వెన్నెలకు మాత్రం అదేది నన్ను వదిలేశాడనే బాధతో ఉంది. ఆ బాధతో తన సంతోషం, తన సంపాదన అంత దూరం వదిలేసి నాకు ఎవరు వద్దు అని తన గదిలో నిర్బంధించుకొని క్షీణించసాగింది. తన ఆరోగ్యం, తన ఉద్యోగం అన్నీ వదిలేసింది. అంతా సూర్యనే అనుకున్న వెన్నెల కాస్త క్షీణించిపోయి ఆరోగ్యం నశించింది. కానీ అలా ఎన్ని రోజులని వెన్నెల ఉండగలదు. అలా మళ్ళీ పెరగసాగింది. తన ఆరోగ్యం మెరుగుపడింది. సూర్య తన బాధ్యత, తన అప్పులు నెరవేరసాగాయి. అప్పుడు సూర్య కూడా వెన్నెలను కలవాల్సిన సమయం వచ్చింది. వెన్నెల కాస్త మళ్ళీ ఆరోగ్యంగా వచ్చింది. సూర్య అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వెన్నెల కూడా నన్ను సూర్య మర్చిపోయాడు అనుకుంటాను. కానీ సూర్య, ఆ సంపాదన అంతా నీ కోసమే, మనం బ్రతకడానికి నేను చేశానన్నాడు. అప్పుడు సూర్య, వెన్నెల మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఎవరు కలుసుకోలేని అనుకున్న సూర్య చంద్రులు ఆ ఘట్టంలో కలిశారు. అది ఒక ఆకాశంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ కలయిక అలాగే స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ కలయికకు పుట్టిన పాపే నక్షత్ర. అది సూర్య వెన్నెల యొక్క కలయికతో పుట్టింది నక్షత్ర. ఆ నక్షత్ర అవే నువ్వు. ఆ సూర్య అనే నీ తండ్రి, వెన్నెల అనే నీ తల్లి.